నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ ఓటమి అలాగే టీడీపీ గెలుపు అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా భావిస్తోందా, దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీకి అడుగుజాడల్లో వాళ్ళకి ఏం తప్పులు చేసినా బయటకు చెప్పకుండా వాళ్ళకు అనుగుణంగా మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఆయన చేసినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని బయటకు ఎత్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. వైసీపీ ఓడిపోతుంది అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాని గట్టిగా నమ్ముతోంది అని అంటూ ఉన్నారు. సో వైసీపీకి కొమ్ము కాసినటువంటి ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు కానీ అధికారులు కానీ కొంతమంది సో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పులు ఇప్పుడు ఎలివేట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? గాలివాటం ఏంటంటే గాలివాటం ఎటు గాలి వీస్తే అటు వెళ్ళడం సహజం. ఇప్పుడు గాలి ఎటు వీస్తోంది? టీడీపీ వైపు వస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తున్నాయి. వారు వన్ సైడ్ అయింది. 125 సీట్లు వస్తాయి, 140 సీట్లు వస్తాయి. ఇట్లా 22 ఎంపీ సీట్లు కొడతారు, 18 ఎంపీ సీట్లు కొడతారు. ఇట్లా అన్ని సర్వేలు ఇస్తున్న దీంట్లో మామూలుగానే పోలింగ్ నాడే మనం చూసాం ఏది ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనేది ఆ రోజే బయటపడింది. మాచర్ల ఎమ్మెల్యే పాల్వాయి గేట్లో ఏం చేశాడు? ఈవీఎం నేలకేసి కొట్టాడు. గెలిచేవాడు కొడతారా? ఎప్పుడు ఆ అక్కసు వస్తుంది? నేను ఓడిపోతున్నాను అనే అక్కసుతోనే కదా నెలకేసి కొట్టింది. ఇప్పుడు అదే కాదు, అసలు సొంత పార్టీ వాళ్ళే తనను ఓడిస్తున్నారు అని రోజా గగ్గోలు పెట్టింది. ఏది నా పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారు అని. ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన పోటీ చేసిన సత్తెనపల్లిలో 6 చోట్ల రీపోలింగ్ అడుగుతున్నాడు. ఏది ఇట్లా అల్లుడి మీద దాడి చేశారని, ఆయనకి ఎవరో రివాల్వర్ చూపించారని ఇట్లా మనం చూసాం. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని జనం చెప్పుకోవటం కాదు, ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్పటం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళ యొక్క చేష్టలే ఆ విధంగా ఉన్న దీంట్లో ఇప్పుడు గాలివాటం జర్నలిస్టులు వీళ్ళంతా కూడా ఏంటి సోషల్ మీడియా ప్లేట్ ఫిరాయించారు. వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి తప్పులే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలని మనం చూస్తున్నాం. ఆ జర్నలిస్ట్ సాయి ఆయన కూడా ఈ మధ్య వీడియోలన్నీ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి తప్పులు వరుస పెట్టి ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవడిచ్చాడు ఆ సలహా, జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్ పుస్తకం మీద పెట్టమనే సలహా ఇచ్చిన సన్నాసివాడు ఎవడు, ఇలాంటివి చెబుతూ అంటే ఇవే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయి. ఏది అమరావతిని చంపేసేయటం లేదు, 3 రాజధానులు అనే ఒక నినాదం తీసుకొచ్చి అదో పెద్ద సిద్ధాంతంగా చేసి చివరికి అటు విశాఖపట్నంలోనూ ఓట్లు పొందలేని పరిస్థితి. ఇవాళ విశాఖపట్నంలో అన్ని సీట్లలో వైసీపీ ఓడిపోతుంది. మరి నిజంగా మీరు అక్కడ రాజధాని తీసుకొస్తున్నాను, నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను అని అనుకున్నప్పుడు అక్కడ గెలవాలి కదా. అలాంటిది విశాఖపట్నంలోనే అన్ని సీట్లలో వైసీపీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. కర్నూలుకి ఏమన్నా మీరేమన్నా వరాలు ఇచ్చారా? అక్కడేమన్నా అభివృద్ధి చేశారా? అక్కడేమన్నా కట్టుబడి చేశారా? రోడ్లు వేసారా? అంటే ఏమీ లేని పరిస్థితి. రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లలో గెలిపించారు. కేవలం 3 సీట్లే తెలుగుదేశంకి ఇచ్చింది. అలాంటి రాయలసీమని ఎంత బాగా ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలా? అది చేయకపోగా కేవలం ఏంటంటే బటన్లు నమ్ముకుని నేను బటన్ నొక్కాను, ఈ పేదల ఖాతాల్లో వేశాను, వీళ్ళే నన్ను గెలిపిస్తారన్న అతి విశ్వాసంలోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆయన కూర్చున్న చెట్టు కొమ్మ ఆయనే నరుక్కున్నాడు. వైఫల్యాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి అన్నమాట. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ ఏదో విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏంటి? విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను నేను, అక్కడేదో విశాఖపట్నంలో ఆ హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేసేసినట్టు
9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని రకరకాలుగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు అక్కడ విశాఖలో 5,000 గదులు ఏమో ఉంటే ఆ హోటల్స్ అన్నిటిలో 9వ తారీఖు అది బ్లాక్ చేసేసారంట. ఓకే, అంటే ఏంటి, అక్కడ మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే లీడర్లు ఇట్లా బ్లాక్ చేశాము అనే పీపుల్ వదిలారు ప్రజల్లోకి. అంటే ఏంటి, ఏదో ఒక మొరాలిటీ బిల్డప్ అన్నమాట, విశ్వాసం పెంచే ప్రయత్నంగా కనపడుతుంది. రేపు కౌంటింగ్కి ఏజెంట్లు దొరకరేమో అన్న భయంతో కౌంటింగ్ ఎవరికన్నా నిలబడాలన్న తాపత్రయం కనపడుతుంది అన్నమాట. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడే వీళ్ళ పతనం ప్రారంభమైంది. 4 నెలల క్రితమే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏది తను ఓడిపోతున్నాడు అనేది. ఆ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు కదా, ఏంటి మీరు ఓడిపోతే పరిస్థితి అంటే నో రిగ్రెట్స్ అన్నాడు. ఆయన కుటుంబంలోనే తీవ్ర వ్యతిరేకత, సొంత చెల్లెళ్ళే అన్న పార్టీకి ఓటేయద్దు అని, అది హంతకుల పార్టీ అని చెప్పారు. దాని ఇంపాక్ట్ ఏది, షర్మిల కడప ఎంపీ సీటుకి కంటెస్ట్ చేయటం, సునీత మరి కొంగు చాచి కన్నీళ్లతో అడగటం, దీని ఇంపాక్ట్ కేవలం పులివెందులకో కడపకో పరిమితం అవ్వలేదు, మొత్తం రాష్ట్రం మొత్తం కొట్టిందనమాట. వాళ్ళ చిన్నాన్న హత్య కేసులో జగన్మోహన్ రెడ్డే ఇవాళ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడని, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డే అందులో నిందితులని, వివేకానంద రెడ్డి హత్య కేసు అదే కాదు, కోడికత్తి కేసు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుందో మనం చూసాము. గులకరాయి ఎపిసోడ్ ఏదో తెచ్చారు, విజయవాడలో గులకరాయి పెట్టి కొట్టి ఏదో నన్ను ఆ పైన హత్యాయత్నం అని చెప్పి ఆ గాయానికి అయిన స్టిక్కర్ కూడా తీయకుండా 15 రోజులు అదొక పెద్ద నవ్వుల పాలైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ బెట్టింగ్లు పెడదామంటే ఆ బెట్టింగ్ రాయిళ్ళు క్యాండిడేట్లకు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీ అభ్యర్థులకి, మరి ఇట్లా పందెం పెడదాం అనుకుంటున్నాం, మీరేమంటారు, ఎంతకు పెట్టచ్చు, ఇట్లా 1:2 1:3 అడుగుతున్నారు. మింగలేరు, కక్కలేరు, పెట్టద్దని చెప్పలేరు, అలాగే పెట్టమని చెప్పలేరు. ఇప్పుడు పెట్టమని చెప్పారనుకో, నో ప్రాబ్లం, నేను గెలుస్తాను, నువ్వు ఎంతకైనా వెళ్ళిపో, నువ్వు ఎంతైనా పెట్టుకో, డబ్బు నీకు వచ్చుద్ది అని చెప్పాడు అనుకో, వాడు పెట్టాడు అనుకో, రేపొద్దున ఓడిపోతే ఆ డబ్బు ఈయన కట్టమంటాడు. నిన్ను నమ్మి నీ మాట, నీకు ఫోన్ చేసి అడిగాను కదా, నువ్వు పెట్టమంటేనే పెట్టాను కదా అంటాడు. ఒకవేళ ఏమో నీ సాగు నువ్వు సాగు, నేనేమి చెప్పలేను, నాకెందుకు ఫోన్ చేసావు, పెడితే పెట్టుకో లేకపోతే లేదు అందాం అనుకున్నా, ఏంటి అట్లా అంటే తన ఓటమి తనే ఒప్పుకున్నట్టు, ముందుకు పోయి వెనక నువ్వు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజా నాడి, పీపుల్ పల్స్ ముందే తెలిసిపోయింది. ఏది, పోలింగ్ నాడే తెలిసిపోయింది, పోలింగ్కి 4 నెలల ముందే తెలిసిపోయిన దీంట్లో ఇవాళ బెట్టింగ్ పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి మనం చూసాం. సత్తా మార్కెట్లో మొదటేమో 90 సీట్లు వస్తాయని ఏదో అనుకుంటే దానికి ఏమి మగవని పరిస్థితుల్లో అది 75 సీట్లకి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ 60 సీట్లకి గెలుస్తారని పందాలు, దానికి 40 సీట్లకు పతనమైన పరిస్థితి. ఈ గాలివాటం చూసిన వెంటనే యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇప్పుడు ఈ సోకాళ్ళు జర్నలిస్టులు కానీ వీళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించారు. గ్రేట్ ఆంధ్ర అనే పత్రిక, అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు వెన్నుదన్నుగా నిలబడినటువంటి పత్రిక, ఒక కరపత్రం. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, ఈ తప్పులే కారణం రేపటి ఓటమికని వాళ్ళే ముందే బిగిన్ చేశారంటే, రాబోయే జగన్మోహన్ రెడ్డి ఓటమికి, వైసీపీ ఘోర పరాజయానికి ఇవన్నీ కూడా దుశ్శకునాలే. సో ప్రజల అంటే ఆంధ్ర ప్రజల పల్స్ ఏంటి అని చెప్పని ఈ జర్నలిస్టులకి వీళ్ళందరికీ తెలిసిపోయినట్టుంది. సో దానికి అనుగుణంగానే వేస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎవరికి ఎన్ని కొమ్ము కాసినా కానీ. సో మరి చూద్దామండి ఇలాంటివి ఇంకెన్ని బయటపడతాయో కౌంటింగ్ అయిపోయేలోపు. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.